తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏడాదిన్నర పైగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన దీపాదాస్ మున్షిని ఆ పదవి నుండి తప్పించారు. అందుకు కారణాలు లేకపోలేదు. దీపాదాస్ మున్షి పార్టీలో అవినీతికి తెరలేపారని, ఎప్పటి నుండో పార్టీకి పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి పదవులు కట్టబెట్టారని అధిష్టానానికి ఫిర్యాదులు చేరవేశారు. దీంతో ఆమె స్థానంలో కొత్తగా మీనాక్షి నటరాజన్ని నియమించారు. ఈ అంశం రాష్ట్ర పార్టీ నేతలకు సరిగ్గా మింగుడు పట్టం లేదు. దానికి కారణం ఆమె చాలా స్ట్రిక్ట్ అన్న వాస్తవం వారికి తెలియడమే. మీనాక్షి నిరాడంబరత, నిజాయితీకి ఆమె పెట్టింది పేరు. కాంగ్రెస్ అధిష్టానం పట్ల ఆమెకున్న అపారమైన నమ్మకం మీనాక్షి నటరాజన్కు పార్టీలో తిరుగులేని పదవుల్ని కట్టబెట్టేలా చేశాయి. రాహుల్ గాంధీ బృందంలో కీలక సభ్యురాలుగా మీనాక్షి ప్రస్తుతం కొనసాగుతున్నారు. కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ రాకతో పార్టీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో పనిచేసిన ఇన్ఛార్జీలకు ఆమెకు చాలా వ్యత్యాసం ఉండటంతో నాయకులు పరేషాన్ అవుతున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గాని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదు. పార్టీలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా ఆమె నిర్ణయమే కీలకమవుతుందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏవైనా సమస్యలుంటే ఢిల్లీ అధిష్టానం దగ్గరకు వెళ్లకుండా రాష్ట్రంలో ఉన్న కొత్త ఇన్ఛార్జి పరిష్కరిస్తారని పార్టీ నేతలకు రాహుల్ గాంధీ సంకేతాలు కూడా జారీ చేశారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం గులాబీ పార్టీ నుండి హస్తం పార్టీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు తెగ బాధపడిపోతున్నారట. ఆమె కొత్తగా చేసిన ఒక ప్రకటన వారికి నిద్ర పట్టకుండా చేస్తోందట. బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలు తమకు ఏదో ఒక కీలక పదవి కాంగ్రెస్ పార్టీలో దక్కుతుందని ఆశించారు. కానీ ప్రస్తుతం వారి పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఆ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కక్కలేక మింగలేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. వీరికి తమ రాజకీయ భవిష్యత్తుపై కంగారు మొదలైందట. అయితే పార్టీలో సుదీర్ఘకాలం నుండి కష్టపడుతున్న నాయకులకే పదవులు దక్కుతాయని, పార్టీలో ఫిరాయించిన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వడం కుదరదని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తేల్చి చెప్పేశారు మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్కు వచ్చి రాగానే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. దీంతో పార్టీ మారిన నేతలు ఇక మా పరిస్థితి ఇంతేనా అంటూ తలలు పట్టుకుంటున్నారట. కారు పార్టీ నుండి హస్తం పార్టీలో చేరిన వారిని అనర్హత వేటు అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ ఈ కేసు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే ఎమ్మెల్యే పదవులు కూడా దక్కకుండా పోతాయన్న భయం వారిని వెంటాడుతోందట. చూద్దాం, ఆ నేతలు కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేదా మళ్ళీ సొంత గుటికి చేరుకుంటారా, లేదా వీరిపై అనర్హత వేటు పడుతుందా అన్నది వేచి చూడాల్సిందే. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.